నేను సిఎస్ రావు. విశాఖలో గోల్డెన్ రిట్రీవర్ జాతికి సంబంధించినటువంటి ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటూ ఉన్నాడు యజమాని. అయితే ఏ కారణం చేతనో అది దారం రీల్‌ని, సూదిని మింగేసింది. దాంతోటి హైరాణ పడ్డాడు యజమాని. దగ్గరలో ఉండేటువంటి పెట్ డాగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ శ్రీధర్ అనేటువంటి స్పెషలిస్ట్ ఉన్నాడు. ఆయన దాన్ని ఆపరేషన్ చేసి తీయాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన వల్ల కాలేదు. దానికి సంబంధించినటువంటి పరికరాలు అక్కడ లేకపోవడంతో ఆయన వెంటనే తన మిత్రుడు ఢిల్లీలో ఉన్నాడు, డాక్టర్ విక్రమ్. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్గా ఫ్లైట్లో వైజాగ్కి వచ్చేసి ఆ డాగ్కి, గోల్డెన్ రిట్రీవర్ జాతికి సంబంధించిన డాగ్కి 45 నిమిషాల పాటు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి ఎండోస్కోపిక్ పద్ధతిలో ఆయన లోపల ఉన్నటువంటి దారాన్ని అలాగే సూదిని రెండింటినీ విజయవంతంగా తీశారు. దాంతో ఆ రిట్రీవర్ జాతి పెంపుడు కుక్క పునర్జన్మ కలిగింది అని చెప్పి ఆ యజమానికి సంతోషం పట్టలేకపోయాడు. అంత సంతోషం. ఇప్పుడు ఆ కుక్క అలాగే వైద్యం చేసిన డాక్టర్కి సంబంధించినటువంటి ఫోటో వైరల్ అవుతుంది. అంటే పెంపుడు కుక్క మీద ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి వాస్తవంగా విశాఖలో ఉన్నటువంటి డాక్టర్ శ్రీధర్కి చూపించారు పెట్ డాగ్ క్లినిక్లో. కానీ అక్కడ వల్ల కాలేదు. వల్ల కాకపోతే సహజంగా ఏం చేస్తారు? వదిలేస్తారు. కానీ ఎలాగైనా సరే దాన్ని బతికించుకోవాలనేటువంటి ఒక తపన, అది డాక్టర్ శ్రీధర్ మీద చూపించాడు యజమాని. అప్పుడు వెంటనే శ్రీధర్ ఢిల్లీలో ఉన్నటువంటి తన మిత్రుడు డాక్టర్ విక్రమ్, ఆయన వెటర్నరీ డాక్టర్ స్పెషలిస్ట్, వెటర్నరీ స్పెషలిస్ట్, ఆయన్ని ఇమ్మీడియట్గా పిలిపిస్తే శుక్రవారం రోజు ఇమ్మీడియట్గా వచ్చారు. వచ్చి దానికి ఆపరేషన్ చేస్తే అది ఇప్పుడు యథాతథంగా యాక్టివ్గా ఉందని చెప్పి యజమాని సంతోషిస్తున్నాడు. దానికి పునర్జన్మ వచ్చింది. ఆ పునర్జన్మ ఇచ్చింది ఢిల్లీ డాక్టర్ అని చెప్పి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాడు. సో కాబట్టి మనం పెంచుకునేటువంటి పెంపుడు కుక్కల మీద, పెంపుడు శునకాల మీద ఎంత ఇంట్రెస్ట్ యజమానులకు ఉంటుందో తెలిపేటువంటి సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.